అభి బ్రో, లక్ అంటే నీదే. కరెక్ట్ సిరీస్కి ముందు బుమ్రా అన్న రూల్డ్ అవుట్ అయిపోయింది. ఆయన ప్లేస్లో నువ్వు స్క్వాడ్లకు వచ్చుడేంది? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినందుకు కంగ్రాచులేషన్స్ కెప్టెన్ బ్రో. వాస్తవం చెప్పాలంటే డొమెస్టిక్ క్రికెట్లో నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి నన్ను డైరెక్ట్గా స్క్వాడ్లోనే సెలెక్ట్ చేయాలి, కానీ అన్ఫార్చునేట్లీ బుమ్రా అన్నకి ఇంజురీ అయింది కాబట్టి నన్ను సెలెక్ట్ చేసిళ్ళు. అవునా? అంతగానం డొమెస్టిక్ క్రికెట్లా ఏం చేసినావు బ్రో? ఏం చేసినా? లాస్ట్ 2 రంజీ సీజన్లల్లా 104 వికెట్లు తీసిన. రంజీ ట్రోఫీ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎవరన్నా గెలుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? కానీ నా పర్ఫార్మెన్స్తోని నేను గెలిపించిన. డొమెస్టిక్ క్రికెట్లోనైతే మంచిగానే ఆడినావు, కానీ ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ఏంది నా బ్రో? గా ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు నీతో 5 మ్యాచ్లు ఆడితే కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేదు. అది కూడా కరెక్టే, గానీ ఇప్పుడు మనం ఆడబోయేది టెస్ట్ సిరీసు, దానికి ఉన్న ఐపీఎల్కి సంబంధం లేదు. సరే ఏదో ఒకటి, డొమెస్టిక్ క్రికెట్లు ఇచ్చిన పర్ఫార్మెన్సే ఈ శ్రీలంక మీద కూడా ఇచ్చి గెలిపిస్తే అదే హ్యాపీ. ప్లేయింగ్ లెవెల్లోనైతే తీసుకో, నా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఏందో చూపిస్తా. సారాంశ్ జైను 33 సంవత్సరాల ఏజ్లా చాలా మంది ప్లేయర్స్ రిటైర్మెంట్ ఇస్తుంటారు, లేకపోతే ఐపీఎల్ అన్న ఆడుకుంటారు. కానీ ఈ ఏజ్లో నువ్వు ఇండియాకి టెస్ట్ స్క్వాడ్లో సెలెక్ట్ అయినావంటే అంతగానో ఏం చేసినావు? చాలానే చేసిన గిల్లు. మొన్నటికి మొన్న సెంట్రల్ జోన్కి 2 మ్యాచ్లు ఆడి 16 వికెట్లు తీసిన, 136 రన్స్ కొట్టి దులీప్ ట్రోఫీ గెలిపించిన. రంజీ ట్రోఫీలా 518 రన్స్ కొట్టుడే కాకుండా 30 వికెట్లు కూడా తీసిన. అంతేనా? ఇంకేమన్నా ఉన్నదా? అంతేనా? 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడితే అలా 188 వికెట్లు తీసిన, 2223 రన్స్ కొట్టిన. అలా 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అంతెందుకు, మొన్నటికి మొన్న ఇండియాకి ఆడుతున్నప్పుడు గిదే శ్రీలంక ఏ మీద 7 వికెట్లు తీసిన, 70 రన్స్ నాట్అవుట్ కొట్టిన. చాలు, ఈ మాత్రం చాలు నువ్వు మన స్క్వాడ్లకి రావడానికి. అయినా నువ్వు స్క్వాడ్లకి ఎవరి ప్లేస్లో వచ్చినావో గుర్తున్నదా? తెలుసు కెప్టెను, మన లార్డు వాషింగ్టన్